రోమాపత్రిక 14వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. ఆయనను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడయుండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వాని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడవు? అతడు నిలిచియుండుట ఆయనను పడియుండుట ఆయనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానంగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరుచుకొనవలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. కనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభువు కోసమే తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడనో తన కోసమే బ్రతుకుడు, ఎవడనో తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా? మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగను, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడినది. కనుక మనలో ప్రతివాడును తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పచెప్పగలడు. 14వ అధ్యాయంలో ఆ రోమా సంఘంలో ఉన్నటువంటి కొన్ని అంతరంగిక విషయాల గురించి పౌలు హెచ్చరిస్తున్నాడు. ఈ రోమాలో ఉన్నటువంటి సంఘంలో కొంతమంది యూదులుగా ఉండి ప్రభువుని ఎరిగిన వారు వచ్చారు. కొంతమంది అన్యులుగా ఉండి ప్రభువుని ఎరిగి కలిసిన వారు. వీళ్ళిద్దరి కలయికతో కూడిక ప్రారంభమైంది అక్కడ రోమాలో. కొంతమంది యూదులు మతం నుంచి మారు మనసు పొంది ప్రభువును అంగీకరించిన వారు, కొంతమంది అన్యజనులుగా ఉండి ప్రభువును మొదటిసారి తెలుసుకొని యేసు ప్రభువును అంగీకరించి పాప క్షమాపణ పొంది సంఘంలో ఉన్నటువంటి వారు. వాళ్ళ జీవన శైలి ఇద్దరిదిలో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. సో ఇక్కడ ఆ వ్యత్యాసాలను గురించి చెప్తున్నాడు. అందుట్లో 2 విషయాలు తీసుకున్నాడు పౌలు. ఒకటి ఆహారం విషయం, రెండవది దినములు పాటించే విషయం. మొట్టమొదటి 4 వచనాల్లో అతడు ఆహారం విషయంలో చెప్తున్నాడు. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకునడి, ఆయనను సంశయములను తీర్చుటకు వాదములు పెట్టుకొనవద్దు. అంటే ఎవరైనా సరే విశ్వాస విషయంలో, అంటే యేసు ప్రభు దేవుని కుమారుడా కాదా అనేటువంటి విశ్వాస విషయం కాదు. ఇక్కడ కొన్ని విషయాలు, అంటే మన మారు మనసు పొందిన తర్వాత ప్రభువుని అంగీకరించిన తర్వాత మనం జీవించే విషయాలలో ఉన్నటువంటి అంశాలు, వాటిలో ఒకటి చెప్తున్నాడు. ఒకవేళ అటువంటిది ఏదైనా కనుక దానికి సంబంధించిన విషయాలలో విశ్వాసంలో కనుక ఎవరైనా బలహీనులుగా ఉంటే, అన్యజనులుగా ఉండి వాళ్ళు నిజమైనటువంటి స్వాతంత్రాన్ని యేసు ప్రభువులో పొందిన తర్వాత ఎవరైతే అటువంటి స్వాతంత్రం యొక్క అనుభవంలోనికి పూర్తిగా రాలేదో వాళ్ళ విషయంలో మీరు వాళ్ళని ఆ అనుమానాలు సంశయాలు ఏదైనా ఉంటే వాటిని తీర్చడానికి వాదం పెట్టుకోవద్దు. వాదం ద్వారా ఏం కాదు. ఒకడు సమస్తమును తినవచ్చు అని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడైండి కూరగాయలనే తింటున్నాడు. అన్యజనులుగా ఉండి మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించిన వారు నూతన నిబంధనలో చెప్పబడినటువంటి స్వాతంత్ర్యాన్ని బట్టి అన్నీ తినవచ్చు అని చెప్తున్నాడు. అతను అన్నీ తింటున్నాడు. అతనికి ఏ విషయమైనటువంటి నిబంధనలు, అంటే నియంత్రణ అనేటువంటిది ఏమీ లేకుండా ప్రభువు సమస్తాన్ని సృష్టించాడు. నేను దేవునికి వందనాలు చెల్లించి కనుక తీసుకుంటున్నట్లయితే ఏ సమస్య లేదు, ఏదైనా తినొచ్చు అని అతని ఉద్దేశం. మరి ఒకడు బలహీనుడైండి కూరగాయలనే తింటున్నాడు. ఎవరైతే యూదుల మతంలో నుంచి వచ్చారో ప్రభువుని ఎరిగి ఈ సంఘంలో ఉన్నారో వాళ్ళు ఏంటంటే
పాత నిబంధన ప్రకారం మోషే నియమించిన ధర్మశాస్త్ర ప్రకారం దేవుడు కొన్ని విషయాలలో నిషేధించాడు. ఉదాహరణకి పంది మాంసం తినకూడదు, కుందేలు తినకూడదు, అలాగే చేపలలో ఏదైతే పులుసు ఉండదో అది తినకూడదు. అట్లా రకరకాలైనటువంటి మాంసాలు తినొద్దని చెప్పాడు మోషే. వాటిని ఏవైతే మోషే ధర్మశాస్త్ర ప్రకారం చెప్పాడో వాటిని తినకుండా ఉండటానికి అతడు పూర్తిగా మాంసాహారాన్ని నిషేధించి కూరగాయలని తింటున్నాడు. ఎందుకంటే పాత నిబంధనలో చెప్పబడినటువంటి దాన్ని మరలా భంగం కలిగించకుండా ఆ అలవాట్లు, ఆహార నియమాలు అదే క్రమంలో అతను పాటించాలని అతని ఉద్దేశం. ఎవరైతే అన్యజనులుగా ఉన్నారో వాళ్ళన్నీ తింటున్నారు. యూదులలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాత్రం ఓన్లీ కేవలం కూరగాయలను మాత్రమే తింటున్నారు. 3వ వచనం, తినువాడు తినని వాడిని తృణీకరింపకూడదు. తినేటువంటి వాడు అంటే అన్యజనులుగా ఉండి యేసు ప్రభువుని అంగీకరించి మరి సువార్తలో ఉన్నటువంటి స్వాతంత్రాన్ని సమస్తమును అనుభవించవచ్చని ఎవరైతే అన్నీ తింటున్నారో వాళ్ళు ఎవరైతే తినటం లేదో వాళ్ళని మీరు వేరుగా చూడొద్దు అని చెప్తున్నాడు. అలాగే తినని వాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఎవరైతే కూరగాయలు మాత్రమే తింటున్నారో వాళ్ళు అన్ని రకాలైనటువంటి ఆహారాన్ని తింటున్నారో వాళ్ళకి తీర్పు తీర్చకూడదు. ఒకళ్ళు తృణీకరించకూడదు, ఇంకొకళ్ళు తీర్పు తీర్చకూడదు. అంటే రెండు కూడా దేవునికి ఇష్టకరమైనవి కావు. 4వ వచనం, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు? అతడు నిలిచి ఉండుట అయినను పడి ఉండుట అయినను అతని సొంత యజమాని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు. కనుక వాళ్ళిద్దరు కూడా తృణీకరించడం అయినా తీర్పు తీర్చడం అయినటువంటి కార్యం యూదులైనటువంటి వాళ్ళు కానీ అన్యజనులుగా ఉండి యేసు ప్రభువుని అంగీకరించిన వారు కానీ ఇద్దరు కూడా దేవుని యొక్క దాసులే కానీ వాళ్ళ దేవుడికి సేవకులే కానీ ఆ యజమానుడు వీళ్ళిద్దరినీ తీర్పు తీర్చవచ్చు. కానీ ఇద్దరు దాసులు లేకపోతే సేవకులు అయినటువంటి వారి స్థితిలో ఇప్పుడు ఉంటుండగా, అంటే లోక సంబంధమైనటువంటి సేవకుడు దాసుడని కాదు, దేవుని విషయంలో. కనుక మనము ఒక వ్యక్తి అంటే అన్నిటినీ తినేటువంటి అతను తినని వానికి తీర్పు తీర్చకూడదు, తినని వాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. అంటే ఇద్దరు కూడా తీర్పు తీర్చే విషయాన్ని ప్రభువుకు అప్పచెప్పాలి. కానీ అంతవరకు కూడా మనం సంశయాలు మాని ఒకరినొకరు స్వీకరించుకొని అది మనం ప్రభువునందు విశ్వాసం ఉంచటానికి లేకపోతే మనం విభేదించటానికి తగినటువంటి విషయం కాదు. అది ఏమి తినచ్చు ఏమి తినకూడదనేది. అది యేసు ప్రభు మన పాపాల కొరకై చనిపోయాడు, తిరిగి లేచాడు, మరలా తిరిగి రాబోతున్నాడు అనేటువంటి మూల సిద్ధాంతాలకు సంబంధించిన విషయం కాదు. అది ఏదైతే మన క్రైస్తవ జీవితానికి మన విశ్వాసంలో ప్రభువునందు ఎదిగి పరిశుద్ధ జీవితంలో ముందుకు సాగడానికి అవరోధం కలిగించే విషయం కాదు అది. 5వ వచనం, ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచిదని ఎంచుతున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానంగా ఎంచుతున్నాడు. ఇక్కడ యూదులు చెప్తున్నారు, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అమావాస్య తర్వాత ప్రతి నెల కూడా వాళ్ళు వేరైనటువంటి క్యాలెండర్ పాటిస్తారు పాత నిబంధన ప్రకారం. దానిలో కొన్ని మంచి రోజులు లేకపోతే ఇలా చేయాలి అలా చేయాలని చెప్పబడింది. వాళ్ళు దాని ప్రకారం ఆ దినాలు వాళ్ళు పాటించేవాళ్ళు మంచిదని. సో అన్యజనులుగా వచ్చిన వాళ్ళు అన్ని దినాలు సమానం అనుకున్నారు. అన్యజనుల్లో నుంచి యేసు ప్రభువుని అంగీకరించిన వారు అన్నీ తినచ్చు, అన్ని దినాలు సమానం. ఈదుల్లో నుంచి వచ్చిన వారు కొన్ని తినకూడదు, కొన్ని తినచ్చు. కొన్ని రోజుల్లో అన్ని రోజుల్లో ఉన్నటువంటి కొన్ని రోజులు అంటే అమావాస్య అటువంటి పండగ దినాలుగా వాళ్ళు ఎంచేవాళ్ళు. దాన్ని వాళ్ళు అప్పటికి కూడా శ్రేష్టంగా లేకపోతే వేరే అయినటువంటిదిగా ప్రత్యేకంగా వాళ్ళు పరిగణించేవారు. ప్రతివాడు తన మటుకు తానే తన మనసులో రూఢిపరుచుకునే వల్ల ఒకవేళ నువ్వు ఎలా చేసినా సరే ఎందుకు చేస్తున్నావు అనేటువంటి విషయాన్ని నీ మనసులో నువ్వు నిర్ధారించుకో, తప్పులేదు. 6వ వచనం, దినమును లక్ష్యపెట్టేవాడు ప్రభు కోసమే లక్ష్యపెట్టుతున్నాడు. అతడు ఒకవేళ అమావాస్య కానీ లేకపోతే వేరే ఇంకొక దినాన్ని కనుక లక్ష్య పెట్టుతున్నట్లయితే ఎందుకు లక్ష్య పెట్టుతున్నాడు? అంతకు మునుపు ప్రభువు చెప్పిన దాన్ని బట్టే అతడు దానికి ఆధారంగా ఇప్పుడు అది ప్రత్యేకతను గుర్తించి ఆ విధంగానే పాటించాలని అతను కోరుకుంటున్నాడు.
తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు కనుక ప్రభువు కోసమే తింటున్నాడు. ఎవరైనా సరే అన్నీ తింటుంటే అతడు ప్రభు అనుగ్రహించబడినవి కాబట్టి ప్రభువుకి వందనాలు చెల్లించి తింటున్నాడు, అది ప్రాబ్లం లేదు. తినని వాడు ప్రభు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాడు. ఎవరైనా తినటం లేదనుకోండి, పాత నిబంధన ప్రకారం కొన్ని తినటం మానివేస్తే ఎందుకు మానివేశాడు? అప్పుడు దేవుడు వద్దని చెప్పినాడు కనుక ఇప్పుడు అతడు తినటం అనేటువంటిది మానివేశానని చెప్తున్నాడు. దినములు పాటించినా పాటించకపోయినా, తినినా తినకపోయినా అందరూ తీసుకున్నటువంటి నిర్ణయాలు దేవుని యొక్క ఆధారంగానే తీసుకున్నవి కనుక మనుషులు వారి విషయమై తీర్పు తీర్చొద్దు అని చెప్తున్నాడు. తినువాడు కానీ తిననివాడు కానీ, దినములు పాటించేవాడు కానీ దినములు పాటించిన వాడు కానీ. 7వ వచనం, మనలో ఎవడు తన కోసమే బ్రతకడు, ఎవడనో తన కోసమే చనిపోడు. కనుక మనం జీవించేటువంటి జీవితం యేసు ప్రభు చేత కొనబడిన తర్వాత మనం జీవించేటువంటి జీవితంలో మనం మన కోసం బ్రతకం. అంటే రక్షణ పొందినటువంటి ప్రతి విశ్వాసి కూడా ప్రభు యొక్క మహిమ కొరకు, ప్రభు యొక్క ఏర్పాటు మన జీవితంలో ఏమన్నదో అది నెరవేర్చబడే దాని కొరకు, ప్రభు ముఖ్య కేంద్రంగాను ఆయన ఆత్మచేత నడిపించబడిన దాని కొరకు మనం జీవించుతాం. అలా జీవించాలి. అలా ప్రభు ఎవడనో తన కోసం చనిపోడు. అంటే చనిపోవడంలో ఏదైనా తనకు లాభం ఉందని చెప్పి తను స్వయంగా చనిపోడు. దాంట్లో కూడా ప్రభు ఏది అనుమతిస్తాడో అదే దాని ప్రకారం తన మరణాన్ని కానీ తర్వాత జరిగేటువంటి విషయాన్ని కానీ ప్రభువుకి అప్పచెప్పి దాని కొరకే అతడు ఉంటాడు. కనుక ఏదైనా సరే జీవితంలో నాకు లాభం వస్తుందని జీవించడు, తర్వాత నాకు చనిపోవడం ద్వారా ఏదైనా ఇంకొకటి జరుగుతుందని చెప్పి కూడా అతడు చనిపోడు. ఎందుకనగా విశ్వాసులమైన మనమందరం కూడా ప్రభువు చేత కొనబడి ప్రభువుకు సంబంధించిన వారంగా ఉన్నాం కనుక మన జీవితంలో కానీ మన మరణంలో కానీ ఆ రెండు విషయాలు కూడా ప్రభువుకు సంబంధించినవే. కానీ ఒకసారి మనం ప్రభువు చేత కొనబడిన తరువాత అవి మన సొంతం కాదు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. దినదిన జీవితంలో ప్రతిరోజు ప్రతివాడు కూడా ప్రభు ఏ విధంగా కోరుతున్నాడో ఆ విధంగానే బ్రతకాలి. ఒకవేళ చనిపోవడం అనేటువంటిది కనుక ప్రభు అనుమతించితే ఆ విధంగానే మనం చనిపోవాలని చెప్తున్నాడు. అలా కాకుండా మన సొంతం కొరకు జీవించడం అనేటువంటిది కానీ, మనకి ఏదైనా మన ఇష్టం వచ్చిందని కానీ మనం చనిపోవడం కానీ అది విశ్వాసులు చేసే విషయం కాదు. తాను మృతులకును సజీవులకును ప్రభు అయి ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మనలా బ్రతికిన. మన ప్రభు మనము ఇక్కడ ఉండగా ఆయన దేవుని కుమారుడిగా ప్రత్యక్షమై మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన కొరకై కలువరి శిలువలో తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని కార్చి ఆ రక్తాన్ని మనకందరి కొరకు క్రయధనంగా చెల్లించి ఆయన ఆ రక్తం ద్వారా మనని కొన్నాడు. ఆయన రక్తం ద్వారా మనని విమోచించి మన సొంతంగా ఉండటానికి ఆయన చేసుకున్నాడు. కనుక ఇప్పుడు మనం జీవించేటువంటి జీవితంలో మనం ఆయనకి చెందినవారం, ఆయనకు చెందినవారు కనుక మనం ఆయన కొరకు బ్రతుకుతాం. చనిపోయిన తరువాత కూడా ఆయన మనకు ప్రభువుగా ఉండటానికి తండ్రి అయినటువంటి దేవుడు మృతుల్లో నుంచి లేపి మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు తన కుమారుడైన యేసుక్రీస్తు చేతిలోని ఉండగా ఇప్పుడు ఆ పాతాళ లోకం అంటే మృతుల లోకం అంటారు, లేకపోతే చనిపోయినటువంటి ప్రతి విశ్వాసి వెళ్ళేటువంటి ఆ లోకంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ప్రభువు చేతికి అప్పగించబడింది. కనుక ఇక్కడ ఉన్నప్పటికీ ఒకవేళ మనం ఇక్కడ ఈ శరీరాన్ని విడిచిపెట్టి మరణలోకంలో మృతుల లోకంలో ఉన్నటువంటి పాతాళానికి వెళ్ళినప్పటికీ అక్కడ కూడా మన ప్రభువే మన మీద ప్రభువుగా ఉన్నాడు. అలా ఉండగలగటానికి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడినైనాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నది. కనుక ఆయన ఆ పాతాళ లోకము లేకపోతే మరణం అనేటువంటిది ఆ రెండింటి విషయాలు ప్రభు యొక్క ఆధీనంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఆ రెండు విషయాలు ఇంకోసారి అర్థం చేసుకోవాలనుకుంటే కీర్తన 49వ అధ్యాయం 14వ వచనం, వారు పాతాళములో మందగా కూర్చబడదురు, మరణము వారికి కాపరి అయి ఉండడం. చనిపోయినటువంటి మనుషులందరూ కూడా వెళ్ళి ఉండవలసినటువంటి స్థలం పాతాళం.
తర్వాత అక్కడ వారికి కాపరిగా ఉన్నటువంటిది వ్యక్తి పేరు మరణం. అదే వచనం ఇంకా కంటిన్యూ. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు. అంటే పునరుద్ధాన సమయంలో ప్రభు ఎవరిని లేపుతారో వాళ్ళు తిరిగి ఏలుతారు. వారి స్వరూపములు నివాసము లేని వారి పాతాళములో క్షయమైపోవును. అంటే ఎవరైతే విశ్వాసులు కారో వారి యొక్క శరీరాలు పాతాళంలో క్షయమైపోతాయి. అది ఇంకా జరగలేదు, జరుగుతాయి. దేవుడు నన్ను చేర్చుకోరడు. అంటే దావీదు చెప్తున్నాడు, నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను కనుక పాతాళలోక ద్వారములు నన్ను ఆపలేవు కనుక, ఉదయమన అంటే పునరుద్ధానంలో దేవుడు నన్ను లేపుతాడు కనుక, లేపినప్పుడు ఆయన నన్ను చేర్చుకుంటాడు. 15వ వచనం, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. అంటే పాతాళంలో ఏదైతే బలం ఉన్నదో మనుషుల్ని పట్టుకుని ఆపుతుందో ఆ బలం నుంచి దేవుడు నన్ను లేపుతాడు అని చెప్తున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీతో చెప్తున్నాను. అంటే ఎవరెవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరూ కూడా పాతాళ లోకములో బంధించబడి ఉన్నప్పుడు ప్రభు ఎవరెవరినైతే తన యొక్క ఏర్పాట్లు మళ్ళా బయటికి పిలుస్తాడో విశ్వాసులైన బిడ్డలందరినీ వాళ్ళ క్రమంలో, అప్పుడు పాతాళలోక ద్వారములు వాళ్ళని పట్టుకుని ఆపలేవు. ఎందుకనగా ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు ఆయన ఏ విధంగా పాతాళ లోకాన్ని జయించాడో అదేవిధంగా అదే జయములో ప్రభు తన యందు విశ్వాసం ఉంచిన వారిని కూడా లేవనెత్తుతాడు. తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయం 21, 22, 23 వచనాలు, తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. తండ్రిలో జీవం అనేటువంటి శక్తి ఉన్నది కనుక తను ఎవరినైనా సరే తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించగలుగుతాడు, చనిపోయిన వారినైనా సరే. అలాగే కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించను. అలాగే దేవుని కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరెవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళలో తనకిష్టమైన వారిని కూడా ఆయన బ్రతికించుతాడు. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని ఘనపరచున్నట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించున్నాడు. కనుక ఇప్పుడు ఎవరిని ఎప్పుడు లేపాలి, ఎవరు ఎక్కడ ఉండాలి అనేటువంటి తీర్పు తీర్చే అధికారాన్ని తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడికి అప్పచెప్పాడు. ఇప్పుడు ఆ తండ్రి, అంతకు మునుపు తండ్రి చేతిలో ఉండేది ఆ అధికారం. ఇప్పుడు కుమారుడు తిరిగి మృతుల్లో నుంచి లేవడం ద్వారా కుమారుడికి ఆ అధికారాన్ని అంతటిని కూడా తండ్రికి అప్పచెప్పాడు. ఇప్పుడు 25వ వచనం, మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినివారు జీవించరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే ఎవరైతే చనిపోయి ఉన్నారో ప్రభు అయిన యేసుక్రీస్తులో వాళ్ళు దేవుని యొక్క స్వరాన్ని వినేటువంటి సమయం వచ్చింది. అంటే అది పునరుద్ధానం. ఆ వినేటువంటి వారు అంటే యేసు ప్రభునందు నమ్మకంగా ఉండి విశ్వాసులుగా ఉండి ప్రభు యొక్క మొదటి పునరుద్ధానంలో పాలు పొందగలుగుటకు అర్హులుగా ఎంచబడినటువంటి బిడ్డలు దేవుని స్వరం వినబడినప్పుడు, అంటే ఇక్కడ దేవుని యొక్క స్వరాన్ని క్రమంగా అలవాటుగా రోజు వినేటువంటి అలవాటు కలిగినటువంటి బిడ్డలు దేవుని యొక్క కుమారుడైన యేసు ప్రభు యొక్క స్వరాన్ని వినినప్పుడు వాళ్ళు మృతుల లోకంలో నుంచి బయటికి రాగలుగుతారు. ఇందాక మనం మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో చదివినట్లుగా అప్పుడు పాతాళ లోక ద్వారములు వారిని ఆపలేవు. సో కీర్తన 49లో కూడా అదే చదివాం. యథార్థవంతులు ఉదయమున వారిని ఎలుదురు. అంటే పునరుద్ధానంలో వారు కూడా బయటకు వస్తారు. దావీదు మళ్ళా చెప్తున్నాడు, దేవుడు నన్ను చేర్చుకున్నాడు. అంటే పాతాళలోక ద్వారములు వారిని ఆపలేవు. ఆ విధంగా ఆ పాతాళలోక ద్వారముల యొక్క చెవులు, తాళపు చెవులు మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్వాధీనంలో ఉన్నాయి. ఎందుకంటే చెప్పాడు, అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 31వ వచనం, ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినం నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలిగిస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కనుక మృతుల్లో నుంచి లేవకపోతే మృతుల లోకం ఉందని కానీ
మృతుల్లో నుంచి మనుషులు మరలా తిరిగి లేవనెత్తబడతారనే దానికి నిదర్శనం లేదు. ఆ రుజువును అనుగ్రహించడానికి మనుషులందరూ కూడా ఈ లోకంలో ఉండి చనిపోయిన తరువాత మృతుల లోకానికి వెళతారని, మృతుల లోకంలో నుంచి కుమారుడు ఎవరికి తనకిష్టమైన వారిని లేపాలో అప్పుడు ఆ మృతుల లోకం నుంచి బయటికి తీసుకొస్తాడనేటువంటి సత్యాన్ని అందరికీ తెలియపరచడానికి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తుని మృతుల్లో నుంచి ముందుగా లేపి మనందరికీ నిదర్శనంగా రుజువుగా మన ముందు ఉంచాడు. రోమాపత్రిక 14వ అధ్యాయంలో చెప్పేది ఏంటంటే 9వ వచనంలో, తాను మృతులకు సజీవులకు ప్రభువు అయి ఉండుటకు ఇందు నిమిత్తమే కదా చనిపోయి మరలా బతికినాం. కనుక ఆయన మనం ఇక్కడ జీవిస్తున్నప్పటికీ ఆయన మనకు ప్రభు. ఒకవేళ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మృతుల లోకానికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కూడా ఆయన మనకి ప్రభు. ఎందుకంటే తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయి. తీర్పు తీర్చే అధికారాన్ని తండ్రి అయిన దేవుడు కుమారుడికి అప్పచెప్పాడు. ఆయన తనకిష్టమైన వారిని బయటికి తీసుకొస్తాడు. ఇంకొక చోట చెప్పాడు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 9-10, ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా. అంటే అది మృతుల లోకం, చనిపోయిన తర్వాత దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. దిగినవాడు సమస్తమును నింపునట్లు, అంటే నింపడం అంటే అక్కడ ఏంటంటే అధికారం కలిగి ఉన్నట్లుగా, అంటే పాతాళ లోకంలోనూ ఆయన అధికారం, పరలోకంలోనూ ఆయన అధికారం, ఇక్కడ భూమి మీద జీవించే మన మీదనూ ఆయన అధికారం కలిగి ఉన్నాడు. నింపునట్లుగా ఆయన పైకి ఆరోహణమైన వాడుగా ఉన్నాడు. కనుక తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తుకి భూలోకంలో ఉన్న వాటి విషయం మీద, అంటే విశ్వాసులైన మన మీద, విశ్వాసులు అయ్యండి చనిపోయినటువంటి భక్తులై విశ్వాసులుగా ఉండి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నటువంటి మృతుల లోకం మీద, పరలోకంలో ఉన్నటువంటి శక్తులన్నిటి మీద కూడా దేవుడు తన కుమారుని అత్యున్నతంగా హెచ్చించి జయశాలిగా నిలబెట్టాడు. కనుక ఇక్కడ మనం జీవించేటువంటి సమయంలో ఆ ప్రభువు రాబోతున్నాడు, ఆయనకు అందరూ లెక్క అప్పచెప్పవాలనే విషయాన్ని మనం గుర్తెరిగి తీర్పు తీర్చే అధికారాన్ని తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసుప్రభుకు అప్పచెప్పాడనే విషయాన్ని తెలుసుకుని విశ్వాసులంగా జీవించేటువంటి సమయంలో సంఘంలో ఆహారము లేక దినములు అటే అనేటువంటి చిన్న చిన్న అంశాల ఆధారంగా మనలో విభేదాలు కలిగించేటువంటి విషయాన్ని మనం చేయకూడదు అని చెప్తున్నాడు. ఏవైతే మనం విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళటానికి పనికి రాని విషయాలు ఇవి అంత మనల్ని ప్రభువునందు విశ్వాసం ఏ విధంగా జీవించాలో దానికి అడ్డం పడేటువంటి విషయాలు కాదు. కనుక మనం వాటిని విడిచిపెట్టడం నేర్చుకోవాలి. ఎవరైనా తినటం లేదు, లేకపోతే ఎవరైనా ఒక దినాన్ని ఇంకొక రకంగా చూస్తున్నారు, ఆ విషయాల నిమిత్తమై మనం అంత పెద్దగా పట్టించుకొని వాళ్ళని తృణీకరించే విషయం కానీ లేక తీర్పు తీర్చే విషయం కానీ రెండూ చేయకూడదు. ఎవరైనా సరే వాళ్లకు కలిగినటువంటి విశ్వాసం చొప్పున వాళ్ళు చేసే విషయాలు ప్రభు కోసమే చేస్తున్నాడని కనుక వాళ్ళ హృదయాలలో నిర్ధారించుకున్నట్లయితే దానికి తగిన విధంగా వాళ్ళు ప్రభు ఎదుట నిలబడినప్పుడు లెక్క అప్పు చెప్పుకోవలసి ఉంటుంది. అంతవరకు ఆ విషయాన్ని మనం చేతుల్లోకి తీసుకొని దేవుడు ఏర్పరచుకున్నటువంటి బిడ్డలకు మనుషులమైనటువంటి మనం తీర్పు తీర్చకూడదు అని చెప్తున్నాడు. అలా గనక మనం తృణీకరించకుండా తీర్పు తీర్చకుండా ఒకరినొకరు మనం స్వీకరించి వాళ్ళ యొక్క ఆహార విషయాల్లో కానీ దినములు పాటించే విషయాల్లో కానీ వాళ్ళని మనం గౌరవించటం కనుక నేర్చుకొని అంగీకరించి వాళ్ళని కనుక మనం ప్రేమించినట్లయితే మనం దేవుని యొక్క నియమాన్ని సరైన విధంగా పాటించిన వాళ్ళంగా ఎంచబడతాం. అలా గనక చేయకపోతే దేవుడు మనకు తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. 12వ అధ్యాయంలో 12వ వచనంలో, కనుక మనలో ప్రతివాడును తను గూర్చి దేవునికి లెక్క అప్పగింపాలి. కనుక మన జీవితంలో ఏ విధంగా మనం జీవిస్తామో దానికి తగినటువంటి లెక్క మనం దేవుని ఎదుట లెక్క అప్పచెప్పాలనేది చెప్తున్నాడు. అలా కాకపోతే మనం సరైనటువంటి విధంగా జీవించకపోతే అప్పుడు మనం దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. అంటే వాళ్ళని తృణీకరించినా కానీ ప్రేమించకపోయినా కానీ వాళ్ళకి తీర్పు తీర్చినా కానీ
లెక్కపు చెప్పాలి. ఆ విషయాన్ని మనం గుర్తెరిగి సంఘంలో ఒకరితో ఒకరు ఏ విధంగా ఐకమత్యంగా ప్రేమతో మనసులు కలిసి జీవించాలి అనేటువంటిది నేర్చుకోవాలని పౌలు చెప్తున్నాడు వాళ్ళకి. మా జీవం కలిగిన తండ్రి, మరి పౌలు అక్కడ ఉన్నటువంటి సంఘంలో అవసరతను బట్టి రాసిన విషయాలు ఈ దినాలలో మాకు కూడా ఎంతగానో వర్తించేవిగా ఉన్నాయి. ఆ విషయాన్ని మేము గుర్తిరిగిన వారమై తగిన విధంగా అర్థం చేసుకుని మమ్మల్ని అందరినీ కూడా ఎక్కడెక్కడైతే సంఘాల్లో మరి విశ్వాస విషయంలో ఎదగలగటానికి, అందరికీ క్షేమం కలిగించే విధంగా మా జీవితాలు ఉండగలగటానికి మమ్మల్ని ఆయా స్థలాల్లో ఉంచారో, మేము ఇతర విశ్వాసుల పక్షంగా తృణీకార భావం లేక స్వీకరించే మనసు కలిగిన వారమై, తీర్పు తీర్చేటువంటి మనసు లేక వారిని ప్రేమించగలిగిన హృదయం కలిగిన వారమై మేమందరము కలిసి ఎదుగుటకు నూతనమైన విశాలమైనటువంటి హృదయాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మా హృదయాలలో ఇతరుల పక్షంగా తీర్పు తీర్చేటువంటి అలవాటు కలిగిన మనసు సిలువ వేయబడి దానికి బదులుగా ప్రేమ అనురాగాలతో నింపబడినటువంటి నూతనమైన హృదయాన్ని మాకు ప్రసాదించండి. మేము ఒకవేళ మీ దాసులకు, మీ సేవకులకు, మీ బిడ్డలకు తీర్పు తీర్చేటువంటి మనసు కలిగినటువంటి వారంగా ఉన్నట్లయితే దానికి అనుగుణంగా రాబోయే దినాలలో మేము మీ ఎదుట ఎందుకు మేము తీర్పు తీర్చామో, దేనికి ఆధారంగా వారి విషయాల్లో మాలో తృణీకార భావం ఉన్నదో మేము మీకు లెక్క అప్పచెప్పాలనే విషయాన్ని మేము మర్చిపోకుండా ఉండటానికి మాకు సహాయం చేయి. మీరు మాకు ప్రభు అనియు, మేము మీ కొరకు జీవించాలనియు, మా జీవితంలో ప్రతిదీ కూడా మీకు ఇష్టకరంగానే చేయాలనేటువంటి అంశాన్ని మేము ఎప్పుడు కూడా మా గమనంలో ఉంచుకొని అతి జాగ్రత్తగా ప్రభువుకు చెందినటువంటి దాసులంగా మా జీవితాన్ని చక్కగా కొనసాగించగలుగుటకు మాకు కావలసిన కృపను ప్రసాదించు. సహజ స్వభావం చొప్పున, మాలో ఉన్నటువంటి పడిపోయిన ఆదాము స్వభావం చొప్పున, శరీర సంబంధమైన అలవాటు చొప్పున సంఘంలో ప్రవర్తించకుండా మీరు కోరిన విధంగా నూతనమైన జీవంతో, ప్రేమతో, ఆత్మచేత నడిపించబడి మేము జీవించగలుగుటకు, ఒకరితో ఒకరు మనసు కలిగి ఉండుటకు మాకు సహాయపడండి. ఈ చిన్న చిన్న విషయాల ద్వారా సంఘంలో వచ్చేటువంటి కలతలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ, ఒకరితో ఒకరికి ఉండవలసినటువంటి ఏక మనసు లేకపోవటం కానీ, వాటన్నిటి నుంచి మేము జయం పొందగలిగిన బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మార్చండి. మా ప్రభువు, మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.